Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. ఈ కాలంలో మరొకసారి మీ అందరినీ విధంగా కలిసినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Matthew chapter 7 verse 6. It says in the Bible, "Do not give dogs what is sacred. Do not throw your pearls to pigs. If you do, they may trample them under their feet and turn and tear you to pieces." Jesus Christ himself is speaking today, like he's been warning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. దేవుడు మనకి ఈరోజు ఉదయకాలంలో చెప్తున్నది ఏంటంటే, మనకున్నటువంటి ఏదైతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ప్రెషియస్ గిఫ్ట్స్ మనకి ఇచ్చాడో, మిగతా వారికి మనము హెల్ప్ చేసేటప్పుడు, మిగతా వారికి షేర్ చేసేటప్పుడు, సో హూ వీ నీడ్ టు హెల్ప్, హూ వీ నీడ్ టు షేర్ అనేది వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎవరైతే మన యొక్క గిఫ్ట్స్ను వర్త్లెస్గా చూస్తారో, ఎవరైతే మనం చేసే సహాయాన్ని మీనింగ్లెస్గా చూస్తారో, అలాంటి మనుషులకు మనం దూరంగా ఉండాలి. మనం ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి మనం ఎంకరేజ్ చేయాలి, ఎవరికి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎవరిని మనం రైట్ మార్గంలో తీసుకెళ్ళాలి, ఈ విషయాలన్నిట్లో మీన్స్ somebody can respecting you, then you need to make sure that you need to counsel them to go into the right path. So many times it happens in our lives as well. Like, దేవుడు మనందరికీ రోజు చెప్తున్నది ఏంటంటే, మనకున్నటువంటి ఏ గిఫ్ట్స్ అయితే దేవుడు ఇచ్చాడో, ఏ ఆశీర్వాదం నీకైతే ఇచ్చాడో, ఏదైతే బ్లెస్సింగ్స్ నీకు ఇచ్చాడో, when you share those things to others, you need to make sure that who you are sharing. చాలామంది నీ యొక్క వాల్యూను గుర్తించక, నువ్వు ఎంతగా వారికి సాయం చేసినప్పటికీ వారు దాన్ని గుర్తించక, ఎంతసేపు వారు మనల్ని వాళ్ళ లెవెల్కి తీసుకెళ్లాలని ట్రై చేస్తుంటారు. అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. అలాంటి వారు ఎలా బైబిల్ ఇస్ బీన్ టెల్లింగ్, డు నాట్ గివ్ డాగ్స్ వాట్ ఈజ్ సేక్రెడ్. ఏదైతే పవిత్రమైన వాటిదో కుక్కలకు వేయకూడదు అనేదే మరి దేవుడు చెప్తున్నాడు. మీన్స్ ఏదైతే నీ జీవితంలో నీ యొక్క బాడీ ఈజ్ ద హోల్ బాడీ. గాడ్ ఈజ్ బీన్ మేడ్ యువర్ బాడీ ఈజ్ లైక్ పవిత్రంగా నీ యొక్క శరీరాన్ని మరి పవిత్రంగా చేసిన దేవుడు నీ యొక్క శరీరాన్ని తప్పుడు వాటి కోసము, తప్పుడు పనుల కోసం ఉపయోగించరాదు. అదేవిధంగా ఏదైతే దేవుడు నీకు పవిత్రమైనటువంటి స్థితిలో నేను ఉంచాడో, నువ్వు అపవిత్రమైన వారితో, మరి కల్మషం ఉన్న వారితో కలిసి ఈ లోకంలో వారు నిన్ను లాగడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి అనేది మరి దేవుడు మనందరికీ, యేసుక్రీస్తు ప్రభు మనందరికీ రోజు చెప్తున్నట్టు గొప్ప హెచ్చరిక. సో వాట్ గాడ్ ఈస్ బీన్ టెల్లింగ్ ఆన్ దిస్ డే ఇస్ దిస్: you need to be very careful who you are helping. You need to be very careful who you are associated with. So let's have a small prayer. We thank you, Lord, for giving one more day in our life. We thank you for giving each and every one a special day in our lives. We especially pray for the people who's been watching Kirtana Ministries Daily Bread. As the Bible says to each one of us that we need to be very careful who we are helping. మన జీవితాల్లో చాలామంది మనతో ఉండి మరి మన యొక్క సహాయం పొందినప్పుడు మన యొక్క వాల్యూని వాళ్ళు గుర్తించక, వాళ్ళు మనల్ని కిందికి తోసివేయాలని, మనల్ని అనేక విధాలుగా మరి అపనిందలు చేయాలని చూస్తున్నప్పుడు, అలాంటి వారికి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ సమీపంగా ఉండక, దూరంగా వారిని ఉంచి దేవుని సన్నిధిలో మనము ఎవరికైతే మరి నిజమైనటువంటి మరి స్థితిలో, మరి ఎవరైతే నిజంగా మరి దేవుని యొక్క సహాయం కోసము వెయిట్ చేస్తున్నారో అటు బిడ్డలందరినీ మనం కంఫర్ట్ చేయాలనేదే దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్నట్టు గొప్ప వాగ్దానం. లెట్ ద పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లెట్ దోస్ పీపుల్ టేక్ ఇన్స్పిరేషన్. We pray all these things in the matchless name of Jesus Christ. Amen, amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.